పోతే యేసుక్రీస్తు నీ జీవితంలోకి వచ్చినాకలా ఈ పాత స్వభావానికి ఈ కొత్త నూతన స్వభావానికి తేడా ఉండాలి మన జీవితంలో. ఆ తేడా లేకపోతే మనము నటించే క్రైస్తవులుగా అవుతాం. నీ పాత స్వభావము నీ కొత్త స్వభావానికి నీవు రెండింటికి మధ్యలో ఒక తేడా లేకపోతే నీ బ్రతుకులో నీవు ఒక దొంగ క్రైస్తవుడిగా మిగిలిపోతావు. ఎందుకంటే పాత జీవితం, క్రీస్తు రాకముందు నీ పాత జీవితము, క్రీస్తు నీ జీవితంలోకి వచ్చిన కొత్త జీవితము రెండూ ఒకే విధంగా ఉంటే సేమ్ టు సేమ్ అది ఒక దొంగ నోటు ఎలా ఉంటుంది? దొంగ నోటు ఎప్పుడైనా సేమ్ టు సేమ్ ఉంటుంది, అవునా కదా? దొంగ నోటు ఎప్పుడైనా సేమ్ టు సేమ్ ఉంటుంది. అదే గాంధీ బొమ్మ, అదే సిల్వర్ లైను, అదే నంబరు అన్నీ ఉంటాయి. అందుకే నమ్ముతాం మనం అది కూడా ఒరిజినల్ నోటే అని. కానీ దొంగ నోటు, ఒరిజినల్ నోటు సేమ్ టు సేమ్ ఉంటాయి. నీ పాత జీవితము కొత్త జీవితము సేమ్ టు సేమ్ ఉంటే మనం దొంగ నోట్లు అన్నమాట, అంటే దొంగ క్రైస్తవులు. ఆ మాట కొద్ది కష్టంగా అనిపిస్తే నటించే క్రైస్తవులు అనుకుందాం. నటన అంటే లోపల మార్పు లేదు. కొత్త స్వభావం ఎందుకు రాదంటే లోపల మార్పు లేదు. అందుకనే లోపల మార్పు లేదు కాబట్టి బయటకు మారినట్టు కనపడతా ఉంటాం అన్నమాట. అప్పుడు నటించడం వస్తూ ఉంటుంది. ఇంకా యథార్థత లేని క్రైస్తవ జీవితం.